యుద్ధం జరుగుతుందంటండి, బాంబు పడుతుందంట, వేల మంది చచ్చిపోతున్నారంట. మొన్న ఆదివారం మీరు న్యూస్లో చూడండి, అవి వెళ్ళి బాంబు వెళ్ళి ఎక్కడ పడిందంటే స్కూల్ మీద పడిందంట. స్కూల్ పిల్లలు 470 మంది పిల్లలు చచ్చిపోయారు. ఏం తెలుసండి వాళ్ళకి? అన్యం పుణ్యం తెలుసు. నీకు ఎట్లా నిద్ర పడుతుంది? నీకు అసలు ఎట్లా నిద్ర పడుతుంది? ఇంకా మన దాకా రాలేదా? నేనా అయ్యా, నా ఇంట్లో ఉన్న సమస్యలను బట్టి నేను ప్రార్థన చేయలేను, దేశం కోసం ఇంకేమంటావు? ఇక అట్ట అనుకుని బతకటమే, ఏం చేయలేము మనం. దేవుడు చక్కని మందిరం ఇచ్చాడు, చక్కని బలిపీఠం మీద ఇచ్చాడు. ఖాళీ ఉన్న టైంలో ఒక్కసారి వచ్చి ప్రార్థన చేసావా? నీ కుటుంబం కోసం, దేశం కోసం. దేవుడు అంటున్నాడు, పేతురు, యాకోబు, యోహాను, మీరు ఒక్క గడి అయినా మేలుకుని నా కోసం ప్రార్థన చేయగలిగారా? ఈరోజు దేవుడు అదే అడుగుతున్నాడు. నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? పండగలు వస్తాయి, వెళ్తాయి, ఎన్నో పండగలు వస్తూ ఉంటాయి, కానీ వచ్చేది రాకడనే రైలు బండి వస్తుంది. పండగ కోసం సిద్ధపడతావా? దేవుడు రాకడనే రైలు బండి కోసం సిద్ధపడతావా? దేనికోసం నీ సిద్ధపాటు? దేనికోసం? ఈరోజు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్న మాట ఇదేనమ్మా. యేసు ఏలగొట్టి పిలిచాడంట, వచ్చిన వారిలో ఎవరిలో కూడా నిద్రమొత్తు అనేది లేదు. ఈరోజు నిద్రమొత్తు నీ జీవితంలో ఉండకూడదు. నిద్రమొత్తుంటే నీ జీవితం ఏమైపోద్దో పరిశుద్ధ గ్రంథం చెప్పిందిగా. నిద్రమొత్తుంటే దేవుడి కార్యాలు దూరం అయిపోతాయి. నిద్రమొత్తుంటే దేవుని రాజ్యం దూరం అయిపోతుంది. నిద్రమొత్తుంటే బలం దూరం అయిపోతుంది. నిద్రమొత్తుంటే ఇదిగో ఆత్మీయ జీవితం దూరం అయిపోతుంది. వీటన్నిటికీ కారణం నిద్రమొత్తేగా. ఈరోజు నలుగురు నీ వైపు ఏలెత్తి చూపిస్తున్నారంటే కారణం మాయని మచ్చ, నిద్రమొత్తేగా. ఈరోజు నిన్ను అన్ని మాట్లాడుతున్నారా? నీ వాళ్ళే నిన్ను మాట్లాడుతున్నారా? నీ వాళ్ళే నిన్ను నిందలేస్తున్నారా? అనుకోనే అదంటే నీకేంటి? 100 అన్నాయి, నువ్వెందుకు బాధపడతావు? నువ్వేం చేయాలి? నిద్రమొత్తి వీడాలి. నిద్రమొత్తి వీడి ప్రార్థన చేస్తే నిన్నన్న వాళ్ళందరికీ దేవుడు సమాధానం చెప్తాడు. దేవునికి స్తోత్ర. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నమాట ఇది నాకు తెలియదు, కానీ అమ్మా, యేసు ఏలగొట్టి పిలిచాడు, ప్రజలందరూ వచ్చారు. వచ్చిన వారిలో అలసట లేదు, నువ్వు అలసిపోకూడదు. యేసు పిలిచాడు, వచ్చిన వారిలో ఎవరు తొట్టిల్లిపోలేదు. నువ్వు ఏ విషయంలో కూడా తొట్టిల్లిపోకూడదు. గొప్ప గొప్ప ఆత్మీయులే తొట్టిల్లిపోయారు. తొట్టిల్లిన వారు మరలా తిరిగి దేవుని దగ్గరికి వచ్చారు, గొప్ప సేవ చేశారు, గొప్ప పరిచయం చేసి వారి కాలాన్ని ముగించారు. యేసు ఏలగొట్టి పిలిచాడు, వచ్చిన వారు ఎవ్వరిలో కూడా నిద్రమొత్తు లేదు. మరి ఈరోజైనా ఈ మాట వింటున్న తర్వాత అయినా సరే, ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు చెప్పమన్న మాటలు ఈరోజు ఈ మాటలు విని ఇక మీదట యేసు కోసం ఒక్క గడి అయినా, ఒక్క అరగంట అయినా, ఒక్క గంట అయినా నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి. నీకున్న సమస్యలను బట్టి ప్రార్థన చేయి. తప్పక ఈ 2026 సంవత్సరంలో నీ ఇల్లు ఆగొచ్చు. ఎక్కడైతే ఇల్లు ఆగిందో మరలా దేవుడు అక్కడ ఇల్లు కడతాడు. దేవునికి స్తోత్ర. నీ పనులు ఆగవచ్చు. ఎక్కడైతే నీ పని ఆగిందో అక్కడి నుంచి నా దేవుడు తిరిగి ప్రారంభిస్తాడు. ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, అవసరతలు అవ్వచ్చు, అక్కరలు అవ్వచ్చు, పిల్లల పెళ్ళవచ్చు, గర్భఫలం అవ్వచ్చు, అది ఏదైనా కానీ ఈ సంవత్సరం నా దేవుడు తప్పక మీ కుటుంబాల్లో కార్యాలు చెయ్యునుగాక. ఆమేన్.